హాయ్ క్రియేటర్స్, నేను మీ అస్రిటెక్. ఈ క్యాన్వా యాప్ని మనం ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సెర్చ్ బార్లో లోగో అని సెర్చ్ చేయండి. అప్పుడు మనకి లోగో రిలేటెడ్ టెంప్లెట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ ఏవైనా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి కదండి, వీటిలో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ క్లిక్ చేసి మనం దాన్ని కలర్స్ చేంజెస్ చేసుకోవడం, మన నేమ్స్ ఇవ్వడం, మన లోగోస్ ఇవ్వడం, ఇలా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని యూజ్ చేసుకోవచ్చండి మనం. బట్ ఎల్లో కలర్లో క్రౌన్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్రో అని, అది ప్రో వెర్షన్ అండి. అవి మాత్రం మనం యూజ్ చేసుకోవడానికి కుదరదు. సో రిమైనింగ్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. వీటి నుంచి కాకుండా మనం ఓన్గా సపరేట్గా బ్లాంక్ పేజ్ తీసుకొని ఇప్పుడు లోగో ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకుందాం. జస్ట్ క్రియేట్ బ్లాంక్ అనే పేజ్ మీద క్లిక్ చేయండి. ఇలా బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కింద మనకి డిజైన్ ఎలిమెంట్స్ అని కనిపిస్తున్నాయి కదండి, అక్కడ ఎలిమెంట్స్ అనే కాలం మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం సర్కిల్ అని సెర్చ్ చేద్దాము. ఇప్పుడు మనం లోగో సర్కిల్ షేప్, రౌండ్ షేప్ లోగో క్రియేట్ చేయబోతున్నాము. మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో క్రియేట్ చేసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే నేను సర్కిల్ షేప్ చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనకి చాలా టైప్స్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయి కదా. నేను గ్రాఫిక్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. గ్రాఫిక్స్ రిలేటెడ్ సర్కిల్స్ అన్నీ వస్తాయి మనకి. ఇలా ఫొటోస్ కావాలంటే ఫోటో రిలేటెడ్, జస్ట్ ఫోటో అలా క్లిక్ చేసేస్తే మనకి దాని రిలేటెడ్ అన్నీ వస్తాయండి. ఇక్కడ నేను ఈ కలర్ లోగో తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ఈ సర్కిల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే కలర్స్. ఇప్పుడు మళ్ళీ ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి మనం ఇప్పుడు ఏం కావాలండి, లెటర్ కావాలి. అంటే మన నేమ్లో లెటర్ కానీ, లేదంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే దాని రిలేటెడ్ లెటర్ కానీ, ఏదైతే అది లెటర్ అనేది ఇప్పుడు మనం తీసుకోవాలి. జస్ట్ డిజైన్ పక్కన ఎలిమెంట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను ఏ లెటర్ అని ఇస్తున్నాను, అస్రిటెక్ కదా నా ఛానల్ నేము. సో నేను ఏ లెటర్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఫ్రేమ్స్, ఫొటోస్, గ్రాఫిక్స్ ఎక్సెట్రా ఉంటాయండి. వీటిలో మనం ఏది కావాలంటే అది జస్ట్ క్లిక్ చేస్తే చాలు వచ్చేస్తాయి అన్నమాట. సైడ్కి స్క్రోల్ చేస్తే దాని రిలేటెడ్ ఆడియో ఉంటుంది, మాకప్స్ ఉంటాయి, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. జస్ట్ సింగిల్ క్లిక్తో మనకి పేజ్ మీదకి వచ్చేస్తుంది. చూడండి, దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్స్ని మనం టెక్స్ట్ యూజ్ చేసేటప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉంటాయండి ఈ ఫ్రేమ్స్. ఇది కాకుండా ఇప్పుడు మనం దీని మీదకి గ్రాఫిక్స్ యూజ్ చేద్దాము. గ్రాఫిక్స్ అనే లెటర్ తీసుకుందాము. చూడండి, వీటిలో మీకు ఏది నచ్చితే అది జస్ట్ క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోవడమే అండి పేజ్ మీదకి. ఇలా ఏ రిలేటెడ్ లెటర్స్ అన్నీ వస్తాయండి మనకి. యానిమేషన్స్ కావాలంటే యానిమేషన్స్, లేదంటే ఫొటోస్, గ్రాఫిక్స్ ఎక్సెట్రా అనమాట. ఇక్కడ నేను ఈ ఆరెంజ్ కలర్ ఏ లెటర్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి కూడా మళ్ళీ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చండి. ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, షేడ్ వచ్చింది. అండ్ ఏకి ఎండింగ్లో ఐ అని డాట్ లా కనిపిస్తుంది కదా, అది వైట్ కలర్లో వచ్చింది. అలాగే బ్యాక్గ్రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ కూడా మనం మార్చుకోవచ్చు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ సర్కిల్ మీద క్లిక్ చేసి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ జస్ట్ క్లిక్ చేస్తే సింగిల్ క్లిక్తోనే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది, సర్కిల్ కలర్ అనేది మారిపోతుంది. చూడండి, ఇలా అనమాట. నెక్స్ట్ లెటర్ ఏ రిలేటెడ్ చూద్దాము. జస్ట్ ఏ అనే లెటర్ మీద క్లిక్ చేయండి. చూడండి, మనకి ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ని ఇప్పుడు జస్ట్ సైడ్కి మనం ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటుంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్గా మారిపోతుంది అనమాట. 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఐ అనే లెటర్ వైట్లో ఉంది కదా, సో ఆ లెటర్కి రిలేటెడ్ మనం ఇప్పుడు చేంజ్ చేస్తున్నాము. ఎల్లో కలర్ పెట్టాను, గ్రీన్, ఇలా జస్ట్ మనం క్లిక్ చేస్తే ఆ కలర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి అనమాట. లెటర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఐ అనే లెటర్ బ్లూలో ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఏది కావాలంటే అలా ఏ లెటర్ క్లిక్ చేయాలి అంటే ఏ కలర్లో ఉంటే అలా మనకి సర్కిల్ షేప్లో మనకు కలర్స్ కనిపిస్తూ ఉంటాయండి. జస్ట్ క్లిక్ చేసి మనం కలర్స్ చేంజెస్ చేసుకోవడమే. కావాలంటే బ్యాక్గ్రౌండ్ షాడో కలర్ ఉంది కదా బ్లాక్, అది కూడా మనం ఈజీగా జస్ట్ క్లిక్ చేసి మనకి బ్లాక్ కలర్ అని కనిపిస్తుంది, దాన్ని చేంజ్ చేసేసుకోవడమే అండి. జస్ట్ మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, కలర్స్ అయితే కలర్, ఫాంట్ అయితే ఫాంట్ చేంజెస్ చేసుకోవడం. ఇప్పుడు చూడండి, మనకి కింద మనకి 3 కలర్స్ కనిపిస్తున్నాయి కదా, బ్లాక్, గ్రే అండ్ బ్లూ కలర్. అంటే వాటి పక్కనే మనకి స్టైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. స్టైల్ మీద క్లిక్ చేయండి. ఇలా బార్డర్ విత్ కార్నర్ రౌండింగ్ కనిపిస్తాయి. బార్డర్ వెయిట్ ప్రజెంట్ అయితే మనకు బ్లాక్లో ఉంది, అడ్జస్ట్ చేసుకుంటే
ఏ సరౌండింగ్స్‌కి మనకి బార్డర్ వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ లెటర్ తీసుకుందాం. సేమ్ ప్రాసెస్ అండి. ఎలిమెంట్స్‌లోకి వెళ్ళి ఏ లెటర్ మీద క్లిక్ చేయండి. మీకు దేని రిలేటెడ్ లెటర్ నచ్చితే ఆ లెటర్‌ని క్లిక్ చేసుకోండి. చూడండి కొంచెం డిఫరెంట్‌గా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏ రెడ్ కలర్‌లో ఉంది కదా! ఇది తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. దీన్ని జస్ట్ ఎడ్జెస్‌లో పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మనకి సైజ్ అడ్జస్ట్ అవుతుంది. చూసారా? జస్ట్ ఎడ్జెస్‌లో పట్టుకొని డ్రాగ్ చేసుకోండి. సైజ్ అడ్జస్ట్ అవుతుంది. దీనికి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ సెట్ కాలేదని అనిపిస్తుంది నాకు. సో, నేను వేరే బ్యాక్‌గ్రౌండ్స్ ట్రై చేసి చూస్తున్నాను. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది మన క్రియేటివిటీని బట్టి ఉంటుందండి. చాలా అంటే చాలా ఎఫెక్టివ్‌గా ఇంకా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన లోగోస్, అలాగే థంబ్‌నెయిల్స్, వీడియోస్ అన్నీ కూడా మనం క్యాన్వా యాప్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చండి. మీ బిజినెస్ రిలేటెడ్, మీ బిజినెస్‌కి యూజ్ అయ్యేలాగా కూడా లోగోస్, టెంప్లేట్స్, బిజినెస్ కార్డ్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ లెటరింగ్ ఇవ్వడం అయిపోయింది కదా! నెక్స్ట్ టెక్స్ట్ ఇద్దాము. థర్డ్ ఆప్షన్ ఉంది కదా! టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఏ హెడ్డింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. నా ఛానల్ నేమ్ అశ్విని టెక్ క్రియేషన్స్ కదండీ! నేను అశ్విని టెక్ అని ఇస్తున్నాను. జస్ట్ ఆ టెక్స్ట్‌ని ఫాంట్‌ని సెలెక్ట్ చేసేసి కిందకి రండి. కిందకి సైడ్‌కి స్క్రోల్ చేస్తే ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఎఫెక్ట్స్‌లో కింద స్టైల్ అండ్ షేప్ అని కనిపిస్తున్నాయి కదా! షేప్‌లో సెకండ్ వన్ కర్వ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్‌కి వచ్చేయండి. కర్వ్ స్టార్టింగ్ పాయింట్‌కి వచ్చేయండి. అప్పుడు మనకి ఫాంట్ ఇలా అడ్జస్ట్ అవుతుందనమాట. జస్ట్ స్క్రోల్ చేసుకొని మూవ్ చేసుకోవడమే. ఇలా మనకి టెక్స్ట్‌ని సర్కిల్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫాంట్‌ని నేను మార్చుతున్నాను. జస్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ చాలా ఫాంట్ టైప్స్ ఉంటాయి. జస్ట్ క్లిక్ చేస్తే మనకి ఫాంట్ అనేది మారిపోతుందనమాట. ఇలా అన్నీ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మనకి ఏది నచ్చితే ఆ ఫాంట్‌ని మన లోగోకి తగ్గట్టుగా మీకు నచ్చిన ఫాంట్‌ని మీరు సెట్ చేసేసుకోవడమే అండి. చూడండి నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి ఇక్కడ. వీటిలో మీకు ఏది బాగుందనిపిస్తే అది పెట్టేసుకోండి. ఇంతే కాకుండా క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్ ఒక బిగినర్‌కి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా మన ఛానల్‌లో వీడియోస్ చేయడం జరిగిందండి. మొబైల్‌లో ఎలా యూజ్ చేయాలి, ల్యాప్‌టాప్‌లో ఎలా యూజ్ చేయాలనేది కూడా చేయడం జరిగింది. ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు మనకి సైడ్ కార్నర్‌లో అప్‌వర్డ్ యారో కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. పీఎన్‌జీ ఆప్షన్‌లో మనకి వీడియో అనేది లోగో అనేది డౌన్‌లోడ్ అవుతుందనమాట. ఇప్పుడు ఈ లోగోని మన యూట్యూబ్ ఛానల్‌కైతే ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. అంతకు ముందుగా నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరికైతే ఈ లోగో ఉందండి, ఈ లోగోని మనం చేంజ్ చేసుకుందాము. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఏ లెటర్‌తో అశ్విని టెక్ క్రియేషన్స్ అనే లోగోలా మార్చుకుందాము. జస్ట్ క్రోమ్ బ్రౌజర్‌లో డెస్క్‌టాప్ మోడ్‌లో మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. కిందకి స్క్రోల్ చేస్తే మనకి లాస్ట్ నుంచి సెకండ్ వన్ కస్టమైజేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. దానిలో హోము, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో అని కనిపిస్తాయి. బ్రాండింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. లోగో అని కనిపిస్తుంది కదా! ఈ లోగో మీద క్లిక్ చేయండి. చేంజ్ మీద క్లిక్ చేయండి. చూసారా ఇట్లా లోగో సెలెక్ట్ అయింది కదా! ఇప్పుడు దీన్ని ఓకే మీద క్లిక్ చేయండి అడ్జస్ట్ చేసుకొని. సైడ్ కార్నర్‌లో మనకి పబ్లిష్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. సైడ్ కార్నర్‌లో థర్డ్ వన్ పబ్లిష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బ్లూ ట్యాబ్‌లో ఉంది చూడండి. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ లోగో అనేది పబ్లిష్ అయిపోతుందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.